తెలంగాణలో రోజురోజుకు ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. సాధారణం కంటే కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉండటంతో ప్రజలు వణికిపోతున్నారు. రాష్ట్రంలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉండటంతో వాతావరణ శాఖ అప్రమత్తమైంది. ఇప్పటికే కొమురం భీం, నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ ను ప్రకటించింది. ఆదిలాబాద్లో 7.7 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు కాగా పటాన్ చెరువు 7.8, రాజేంద్రనగర్లో 9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక రామగుండం 12.2, హనుమకొండలో 12.5 డిగ్రీలు నమోదైంది. మరోవైపు ఏపీలో ఏజెన్సీ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు పడిపోయాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను ఆదిలాబాద్ నుండి మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, చెప్పండి. రైట్, ఇక తెలంగాణలో ఉష్ణోగ్రతలు అత్యంత కనిష్టానికి దిగిపోతూ ఉన్నాయి. రాష్ట్రంలో చలికి ప్రజలు వణికిపోతున్న పరిస్థితి. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో చలి పంజా విసురుతున్నట్లుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి ఆదిలాబాద్ నుండి మా ప్రతినిధి చంద్రశేఖర్ మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. చంద్రశేఖర్, చెప్పండి. ఓకే, గుడ్ మార్నింగ్ జమీమా. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా చూస్తుంటే రోజు రోజుకు చలి ప్రభావంతో అయితే ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి చేరుతున్నాయి. ఇటు ముఖ్యంగా ఇటు ఆదిలాబాద్, నిర్మల్, కొమురం భీం, ఆసిఫాబాద్ జిల్లాలో కనిష్ట ఉష్ణోగ్రతలు అయితే నమోదయ్యాయి. ముఖ్యంగా ఇటు ఆదిలాబాద్ జిల్లాలోని అర్లిటి మండలంలో 6 డిగ్రీలకు కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇటు కొమురం భీం, ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ యూలో అయితే 6 డిగ్రీలకు కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇటు రోజు రోజుకు ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోవడంతో అయితే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా వాహనదారులు పొగమంచు కారణంగా అయితే ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ఉదయం పూట 9 దాటినా కూడా వాళ్ళు హెడ్ లైట్లు వేసుకొని రహదారులు ప్రయాణించాల్సి వస్తుంది. ఇటు ముఖ్యంగా ఇటు ఏజెన్సీ ప్రాంతాలైన ఇటు ఆదిలాబాద్, ఆసిఫాబాద్ జిల్లాలో ఏజెన్సీ ప్రాంతాలు ఉన్నాయి. ఏజెన్సీ ప్రాంతాలతో దట్టమైన అడవుల వలన ఇటు పొగమంచు కారణంగా అయితే అక్కడ ఉన్న ఆదివాసులకైతే చాలా ఇబ్బందులు ఏర్పడుతున్నాయి అయితే ఆదివాసులు అయితే పేర్కొంటున్నారు. ఇటు ముఖ్యంగా ఇటు వాతావరణ శాఖ కూడా ఇటు డిసెంబర్, ఇటు జనవరి మాసంలో ఇది శీతల మాసంగా అయితే ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పరిగణించారు. ఈ ప్రభావంతో అయితే ఇక్కడ వాతావరణం అతి శీతలంగా ఉంటుంది. ఇటు సంక్రాంతి వరకు చలి తీవ్రత ప్రభావం ఎక్కువగా ఉంటుందంటే ఇక్కడ వాతావరణ శాఖ అయితే ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. దీంతో ఆదిలాబాద్ జిల్లాకు అయితే ఇప్పటికే ఆరెంజ్ అలర్ట్ ను ప్రకటించారు. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అయితే ఇటు వైద్యులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా ఇటు చిన్న పిల్లలు గాని, వృద్ధులు గాని, ఇటు శ్వాసకోశ వ్యాధులు ఉన్న వారు చలి ప్రభావం ఎక్కువగా ఉంటుందని బయటికి రావద్దని అయితే ఇటు వైద్యులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. దీంతో ఇప్పటికే ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చూస్తుంటే ఇటు చలి ప్రభావంతో అయితే ఇప్పుడు స్కూల్ కు ఉదయం 9:30కి సమయపాలన పెంచడం కూడా జరిగింది. ఇటు అధికారులు కొన్ని ప్రాంతాలలో జీవోలు కూడా జారీ చేశారు. ముఖ్యంగా కొమురం భీం, ఆసిఫాబాద్ జిల్లా ప్రాంతంలో అయితే ఇప్పటికే స్కూల్ టైమింగ్లు కూడా మార్చడం జరిగింది చలి ప్రభావంతో. ఏది ఏమైనా కూడా ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా చూస్తే చలి తీవ్రత అయితే గతంతో పోల్చుకుంటే ఈసారి మరీ ఉందని చెప్పవచ్చు. రానున్న రోజుల్లో చలి ప్రభావంతో అయితే అంటే కనిష్ట స్థాయికి ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని అయితే ఇటు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. దీంతో అయితే ఇటు రైతులకు కొన్ని చలి ప్రభావ పంటలతో అయితే కొన్ని మేలు జరుగుతుంది. కొన్ని పత్తి, కూరగాయల పంటలకు చలి ప్రభావం ఎక్కువగా ఉండడం వల్ల అయితే దీని ప్రభావం అధికంగా ఉంటుందని అయితే ఇటు రైతులు కూడా పేర్కొంటున్నారు. ఇటు ఉష్ణోగ్రతలు పడిపోవడంతో అయితే ప్రజలు అన్ని జాగ్రత్తలు చర్యలు చేపట్టాలని అయితే ఇటు అధికారులు కూడా చేపడుతున్నారు. ముఖ్యంగా ఇటు హాస్టల్లో ఉండే ఏజెన్సీ ప్రాంతాల్లో హాస్టల్లో ఉండే విద్యార్థులకు అయితే అన్ని సదుపాయాలైతే ఇప్పటికీ అధికారులు అయితే చర్యలు చేపట్టారు. అధికారుల దగ్గరుండి అన్ని సదుపాయాలు అయితే చేస్తున్నారని చెప్పొచ్చు. జమీనా. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ చంద్రశేఖర్.